మీ సినిమాల్ని దొంగతనంగా చూసేవాళ్ళం సార్. ఇదేం కర్మయ్యా, దొంగతనం ఎందుకు, ధైర్యంగా చూడొచ్చు కదా అంటే, లేదు సార్ అలా చూస్తే మా వాళ్ళు కొంతమంది ఎందుకురా సినిమాలు అంటే అవేనా అని అనేవాళ్ళు సార్. అదేంటయ్యా సినిమాలకు కూడా ఆ తేడా చూపిస్తారా? అవును సార్, అందుకని మీ సినిమాలు, మీ డ్యాన్సులు అంటే మాకు ఇష్టం సార్. అందుకని సెకండ్ షోలకి ఎవరికి తెలియకుండా కామ్గా వెళ్ళిపోయి చూసి వచ్చేవాళ్ళం సార్. ఏమిటి అసలు అవి చూసి కాలేజీలో ఆ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసేవాళ్ళం సార్, మాకు ప్రైజులు వచ్చేసేవి. ఆ రకంగా అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా నేను నా వైపు ఆకట్టులాగా చేయగలిగాను. అలాగే లెర్న్ ఫ్రమ్ మెంటర్స్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్స్. ఎవరైతే మీకంటే ముందే సాధించారో వాళ్ళని మీరు ఆధారంగా చేసుకుని వాళ్ళు ఏ విధంగా అంత స్థాయికి వెళ్ళారు, టాటా వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ వెళ్ళారు. అంటే నా విషయంలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆ స్థాయికి వెళ్ళారంటే క్రమశిక్షణ, టాలెంట్ అనేది ప్రూవ్డ్. కానీ ఇక్కడ క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్.